మరొక బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరువురు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ హాజరు కాకపోవడంతో కూటమి వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని కొల్కపూడి శ్రీనివాస్ మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. అమరావతి వచ్చాక సీఎం చంద్రబాబు ముందుకు ఇద్దరి పంచాయతీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. అసలు ఏంటి కొల్కపూడి హాజరు కాకపోవడం కారణం ఏంటి? రైట్ రాజకుమార్, గత కొంతకాలంగా కూడా అటు టీడీపీలో అంతర్గత విభేదాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అటు ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఇటు కొలుకుపూడి తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మధ్య కూడా కొంత విభేదాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరికి సంబంధించి అసలు అటు సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కూడా పోస్టులు పెట్టుకోవడం, వీటి మీద అటు టీడీపీ అధిష్టానం అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు 94% విజయంతో అటు కూటమిని ప్రజలు గెలిపించిన నేపథ్యంలో అటు పూర్తిగా రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. అటు పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు అట్లాగే మంత్రులు లోకేష్ కూడా విదేశాలు పర్యటన జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పార్టీల అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందంటూ కూడా అటు టీడీపీ అధినేత అట్లాగే సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సంక్షేమం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. అటు పెట్టుబడులకు సంబంధించిన వాటిల్లో ఫోకస్ చేశారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇటు అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. అంతేకాకుండా అటు చేసిన అభివృద్ధి కూడా డైవర్ట్ అవుతుందని కూడా అటు సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన అటు దుబాయ్ పర్యటన ముగించుకొని కూడా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు అమరావతి కూడా సీఎం చంద్రబాబు వస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాడి సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందన్నట్టు కూడా అటు పార్టీ నుంచి అయితే వర్గాల నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు చిన్నికి సంబంధించి కావచ్చు, ఇటు తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించి ఇద్దరు కూడా గత కొంతకాలంగా కూడా వాళ్ళిద్దరికీ అటు విభేదాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా దానికి సంబంధించి అటు అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అంటారు? ఖచ్చితంగా వివాదానికి సంబంధించి అక్కడ తిరువూరులో అటు నామినేట్ పదవులు కావచ్చు, అలాగే మండల పార్టీకి సంబంధించిన పదవులు అనేది పూర్తిగా అటు కేశినేని చిన్ని వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారంటూ కూడా అటు కొంతకాలంగా కూడా అటు తిరువూరు ఎమ్మెల్యే అసహనంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ఈ వివాదం మొత్తం కూడా ఇద్దరి మధ్య విభేదాలకైతే దారితీసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్తిగా అటు ఎలక్షన్ సమయంలో 6 కోట్లు అటు చిన్ని అడిగినట్టు దానికి సంబంధించిన లావాదేవీలు కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టడం, అది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో పాటు పూర్తిగా అనేది ఈ టాపిక్ అనేది పూర్తిగా అటు పార్టీలో అంతర్గత విభేదం అనేది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తిగా అటు చిన్నితో పాటు కొలుకుపూడి శ్రీనివాస్ కూడా ఇద్దరు కూడా కార్యక్రమాలకి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎంపీ కోటాలో ఆయన పర్యటన చేసినప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన హాజరు కాకపోవడం, పూర్తిగా అటు చిన్నిని వ్యతిరేకించడంతో పాటు కాంట్రవర్సీగా మాట్లాడడం, పూర్తిగా దానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు అలాగే దాని ఎమ్మెల్యే సీటు కోసం డబ్బులు అడిగారని చెప్పడం, అవి బ్యాంకు స్టేట్మెంట్లు అన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఈ టాపిక్ అనేది చాలా వైరల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు పార్టీకి అయితే ఇలాంటి వాటి వల్ల చాలా నష్టం కలుగుతుందంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఇప్పటికే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించి అటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఇద్దరి మధ్య పంచాయతీ చేయాలనుకున్నప్పటికీ కూడా సీఎం చంద్రబాబు దుబాయ్లో ఉండే మాత్రం అటు పల్లా శ్రీనివాస్తో కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వచ్చినాక చూసుకుంటానంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అయితే అటు ఇద్దరిని పిలిచి వివరణ అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు విభేదాలు వచ్చినాయి ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు ఏదైతే డబ్బులకు సంబంధించి డిమాండ్ చేశారంటో 6 కోట్లు అడిగారని చెప్పడం, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన కొలుకుపూడి కూడా మొన్న రీసెంట్గానే మళ్ళీ మీడియాతో మాట్లాడుతానని అన్నప్పటికీ కూడా పూర్తిగా అటు అధిష్టానం ఆదేశాలతో ఆయన కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు సీఎం చంద్రబాబు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సీఎం చంద్రబాబు దగ్గరే ఈ పంచాయతీ తేల్చుకుంటామంటూ కూడా ఇద్దరు నేతలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే అటు బీజేపీ జనసేనకు సంబంధించిన పార్టీలను కలుపుకొని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అటు పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ వల్ల పూర్తిగా డైవర్ట్ అవుతుంది. పెట్టుబడులకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు అనేది పూర్తిగా డైవర్ట్ అవుతాయి. పార్టీకి కూడా చాలా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మాత్రం ఆయన సీరియస్గా అయితే ఉన్నారు. ఆయనే ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఇద్దరితో మాట్లాడుతుంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు అమరావతి రానున్నారు. అమరావతి వచ్చిన తర్వాత పూర్తిగా ఇద్దరు నేతలను పిలిచి వాళ్ళకి
ఖచ్చితంగా అయితే వివరణ కోరే అవకాశం ఉంది. ఆ వివరణకు సంబంధించి చంద్రబాబుకి చెప్తారు. దాని తర్వాత ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నోటీసుల తర్వాత పూర్తిగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉంటుందో ఆ కమిటీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇద్దరి మీద సీరియస్ యాక్షన్ ఒకేసారి తీసుకుంటారా సీఎం చంద్రబాబు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ విషయంలో మాత్రం అటు సీఎం చంద్రబాబు అయితే చాలా సీరియస్గానే ఉన్నారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విభేదాలు ఏదైనా ఉంటే అటు పార్టీలో మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా ఉండడం కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. విజయ్ కుమార్ ఓకే రైట్ రాజేష్, థ్యాంక్ యూ.